హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే మా ఊర్లో వినాయక చవితి అండి. మా సొంత ఊర్లోనండి ఇది. వినాయక చవితికి కోలాటం పెట్టారండి. వీళ్ళందరూ కూడా మా ఊరి వాళ్ళేనండి. మా ఊర్లో పిల్లలే మాకు నేను కోలాటం నేర్చుకున్నానండి. మాకు నేర్పించిన అంకులే వీళ్ళకి కూడా నేర్పించారంటండి. ఎంత బాగా చేస్తున్నారో కదండి. మంచిగా అనిపించిందండి. మొత్తం మా ఊరు వాళ్ళందరూ కూడా మంచిగా వచ్చి శివాలయం దగ్గరే వినాయకుడిని పెడతారండి. అక్కడే మంచిగా కోలాటం చేశారండి. చాలా బాగుంది కదా. నేను వాయిస్ ఓవర్ ఇచ్చానండి. అది కొంచెం క్లౌడ్గా ఉందనేసి, క్రౌడ్ ఎక్కువ ఉందని కొంచెం వాయిస్ కట్ చేసి నా ఓన్ వాయిస్ ఇచ్చానండి. ఓకేనండి. ఎంత బాగుందో కదండి. అక్కడ క్లౌడ్ అన్నాను, ఏమనుకోద్దండి, క్రౌడ్ అండి. ఓకేనా. చూసారండి ఎంత బాగా ఎంత మంచిగా చేస్తున్నారో. చిన్న చిన్న పిల్లలండి చక్కగా డ్యాన్సులు వేసుకుంటున్నారండి. అట్లా కోలాటమే కొంచెం డిఫరెంట్గా నేర్చుకున్నారు. అది సినిమా సాంగ్ పెట్టుకున్నారండి. మంచిగా అనిపించింది. చాలా బాగుందండి. చూసారా. మీ ఊర్లో కూడా ఇట్లా కోలాటం గట్రా చేస్తారండి. మీరు ఎలా జరుపుకుంటారో వినాయక చవితి మాకు కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. మొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీలైనంత వరకు లైక్ కొట్టండి. లైక్ చేస్తేనే వీడియో వేరే వాళ్ళకి వెళ్తుందండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పిల్లలు చూసారా ఎంత మంచిగా చేస్తున్నారో కదా. చాలా బాగుంది కదండి. వీడియో లాస్ట్ వరకు చూడండి, బాగుంటుందండి. మంచిగా అనిపిస్తుంది. అది సాంగ్ ఎడిట్ చేద్దామంటే అవ్వట్లేదండి. అందుకే వాయిస్ ఓవర్ ఇచ్చాను. సాంగ్తో అయితే ఇంకా బాగుందండి చూడడానికి. మీకు వీడియో నచ్చుతుందని అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.